నమస్తే సార్. ఈరోజు ఈ అసెంబ్లీలో జరిగింది గానీ, లేకపోతే ఇలా సస్పెండ్ చేయడం గానీ, దీన్నంతా ఎలా చూడాలి? ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్యగా చూడాలి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ గొంతు వినడానికి భయపడుతుంది. ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ గొంతు వింటే భయపడుతుంది. ఇవాళ శాసనసభలో ఇక్కడ కూడా ఒక చిన్న పొరపాటు మాట కానీ, ఒక అన్పార్లమెంటరీ వర్డ్ కానీ, లేదా స్పీకర్ గారి పైన ఏమైనా అనుచితమైన వ్యాఖ్య కానీ ఒక్కటి కూడా లేదు, ఒక పదం కూడా లేదు. ఇప్పటివరకు వాళ్ళు మీడియాకు కూడా ఇవ్వలేదు. ఊరికనే ఏ కారణం లేకుండా నన్ను సస్పెండ్ చేయడానికి ఆలోచన చేశారు. ముఖ్యమంత్రి గారి అనుమతి కొరకు 5 గంటలు వెయిట్ చేశారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారు వారు ఏం బిజీలు ఉండేనో వారు దొరకడానికి 5 గంటలు పట్టినట్టుంది. వారు ఆదేశాలు రాగానే హడావుడిగా సభ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో 4 మంత్రులతో మాట్లాడించుకొని సస్పెండ్ చేసినారు. దీంట్లో ఎక్కడ కూడా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ కనపడలేదు. అసలు నన్ను సస్పెండ్ చేయడానికి కారణమే కనపడలేదు. ప్రజలందరూ కూడా అదే చూస్తున్నారు ఆశ్చర్యంగా. ఏం కారణం ఉంది, ఎక్కడ అన్పార్లమెంటరీ ఉంది, నేను మాట్లాడేది తప్పేం. నేనేం అడిగినా రైతుల తరఫున మాట్లాడినా. రైతులు నీళ్ళు కావాలని అడుగుతున్నారు, నన్ను మాట్లాడమని అడిగినరు. రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, కాళేశ్వరం ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వండి అని అడిగినా. మనుషులు కూడా ఇవ్వాలి చేత కావట్లేదు మీకు, మేము ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన భగీరథ నీళ్ళనే కనీసం ఇవ్వండి అని అడిగినాము. కేసీఆర్ 5 ఏళ్ళు కరెంట్ 24 గంటలు రైతులకు కూడా ఇచ్చిండు, ఒక నిమిషం పోకుండా, అది కూడా ఇవ్వలేకపోతున్నారు, మీకు చేత కావట్లేదు, అది కూడా ఇవ్వండి అని అడిగినాము. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతున్నాయో అవి అమలు చేయమని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ప్రతిపక్షంగా మమ్మల్ని అడుగుతున్నారు, మీరు మాట్లాడండి, అసెంబ్లీలో అడుగుతున్నారు, మేము గవడినా. దీంట్లో ఎక్కడ అన్పార్లమెంటరీ ఉంది, ఇక్కడ స్పీకర్ గారిని ఏదో అన్నది ఉంది. మరి ఇవి కూడా మాట్లాడలేకపోతే ప్రభుత్వం రాసిచ్చింది, కాంగ్రెస్ పార్టీ రాసిచ్చింది చదువుతామా మేము? మా బాధ్యత ప్రజల తరఫున కొట్లాడడం కదా ప్రతిపక్షంగా. అంటే ఎందుకు సార్ మామూలుగా వేరే ఏదైనా కారణం చూపించకుండా డైరెక్ట్ దళితులు అని ఈ టాపిక్ ని హైలైట్ చేసి ఏం చెప్పాలనుకుంటుంది సార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ గొంతు వినడానికి భయపడుతుంది. ఇవాళ నన్ను సస్పెండ్ చేసిన విధానం తప్పు అని వాళ్ళకి తెలుసు. దాంట్లో నుంచి బయటపడడం కొరకు ఏదో దళితని వాడుతున్నారు. అసలు దళితుకు దానికి ఏం సంబంధం? స్పీకర్ గారు సభ్యుడికి సంబంధించిన ఇష్యూ. ఇందులో దళిత చర్చ ఎందుకు వస్తుంది? ఏం అవసరం ఉంది అసలు? ఇది స్పీకర్ గారు వాస్తవానికి వారు అనలేదు, నన్ను ఇట్లా అన్నాడు జగదీష్ రెడ్డి అని అనలేదు. ఒకవేళ అనుంటే వారు అక్కడనే అడిగేవారు, అక్కడనే అడిగితే నేను సమాధానం చెప్పేటోని. ఒకవేళ నా మాటలతో వారు ఏదైనా బాధపడినానంటే నేను అక్కడ సారీ చెప్పేటోని. ఆ చర్చ కూడా జరగలేదు. బట్ దీంట్లో తగుదనమ్మని కాంగ్రెస్ పార్టీకి వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడి డిమాండ్ చేయగానే మంత్రి ప్రతిభాన పెట్టడం, సస్పెండ్ చేయడం, వాళ్ళు చేసిన తప్పు నుంచి బయటపడడం కొరకు ఈ ప్రభుత్వం ఒక తప్పు మీద ఇంకొక తప్పు చేస్తూ, చేసిన తప్పును సమర్థించుకోవడానికి 100 తప్పులు చేస్తూ ఇంకా దొరికిపోతుంది, ప్రజల ముందర పలసన అవుతుంది.